భారత్ పై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చేసిన ఆరోపణలు కేంద్రం తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగించేలాగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను అనుమతించలేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించింది. ఢాకాలోని భారత హైకమిషన్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపడం, భారత భూభాగం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంఈఏ తాజాగా స్పందించారు. ఇండియాలో ఉంటున్న హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్కు చెందిన కొందరు నేతలు బంగ్లా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఢాకా చేసిన ఆరోపణలు ఎంఈఏ ఖండించింది. బంగ్లాదేశ్లో శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరపాలని ఇండియా కోరుకుంటుందని మరోసారి తెలిపింది. స్నేహపూర్వకమైన బంగ్లా ప్రజలు ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి కార్యకలాపాలను తమ భూభాగంపై అనుమతించేదే లేదని స్పష్టం చేసింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడంతో పాటు అంతర్గత శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.